వీడు కూడా అప్పుడప్పుడు నేను ఇగ్గుతీస్తున్నానేమో అనుకుంటున్నాను మాట్లాడితే నిజంగా వాడు తీయట్లేదు నీకు మాట్లాడితే ఇలా ఇలా నొక్కుంటుంటే నిజంగా విగ్గు పిన్నులు నొక్కుంటాడు. నేను అనుకుంటున్నాను ఏమన్నా తీస్తున్నాడా ఈయన మళ్ళీ ఒక ట్విస్ట్ ఇస్తాడా ఈయన మనకి అనుకుంటున్నాను. కానీ నేను అక్కడ గేమ్లో చూసుకున్నట్టయితే యష్మి నోటు దూల మళ్ళీ మొదలైంది. పృథ్వీని పుసుక్కని నువ్వు అన్ఫిట్ రా నేను ఫిట్ రా అంది. వాడు హట్టయ్యాడు బయటికి వెళ్ళిపోయాడు. ఈవిడ ఇక ముసలి కన్నీళ్ళు కారుతుంది కదా ఎప్పుడు ఉండే కన్నీళ్ళు. అంటే వీడు ఒకటే చెప్పాడు రాజుకు ఉండవలసిన లక్షణాలు నిఖిల్కి ఉన్నాయని చెప్పొచ్చు. ఏంటంటే బొరే నువ్వు రాజు అవ్వాలనుకుంటే అక్కడికి వెళ్ళి కన్విన్స్ చేయి ఫస్ట్ యష్మి బాధపడుతుంది కదంటే వెళ్ళి వాడు ఎమోషనల్ అయ్యాడు. నేను అన్నది మిస్టేకే అని తీసుకో నేను అవ్వాలి చీఫ్ అన్నట్టుగా బిహేవ్ చేసాడు. రాజుకు ఉండవలసిన లక్షణాలు అన్నీ కూడా ఉన్నాయి పృథ్వీకి, ఒక్కొక్కటే కొన్ని మిస్ అవుతాయి. ఆ విషయంలో వస్తే నోటు దోల తగ్గించుకోవాలి, అగ్రెసివ్నెస్ తగ్గించుకోవాలి. రాజుకి అన్ని వాడు క్లాన్ కోసం ఎంతకైనా తెగిస్తాడు, వాడు గెలవడానికి కోసం ఎంతకైనా తెగిస్తాడు. అది రాజుకు ఉండవలసిన లక్షణం. ఒక యుద్ధం జరుగుతుంది, రాజు ఒరే మీరు వెళ్ళి నేనున్నాను మీకు ఎందుకు మీరు వెళ్ళి చంపేయండి అంటే అలా ధైర్యంగా వెళ్ళి చంపుతారు. అరే వాళ్ళు ఇంట్లో అంతమంది ఉన్నారంటే చచ్చిపోతారు ఆటోమేటిక్గా వీళ్ళ బలాన్ని వీక్ చేసుకున్నట్టే. నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చీఫ్స్ కింద కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వడం బిగ్ బాస్, అది కూడా పృథ్వీని ఎంచుకున్నారు. చీఫ్ కింద ఎస్టాబ్లిష్ అయిపోయాడు. ఇంకో చీఫ్ని ఒక గేమ్ అయితే స్టార్ట్ చేశాడు. పిల్లిని తీసుకురా, అందులో ఎవరైతే ఆఖరణ వస్తారో వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు సంచాలకుగా వ్యవహరించి ఎవరైతే అవును సో వాళ్ళిద్దరి మధ్యలో ఒకటే క్లాన్ వాళ్ళిద్దరి మధ్యలో పోటీ ఎందుకు అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా. అవునవును ఇప్పుడు ఏం లేదు ఆల్రెడీ చీఫ్ కింద మనం చీప్గా బిహేవ్ చేసి యష్మిని మనం చూసాం ఆల్రెడీ. చాలా అంటే చాలా చీప్గా బిహేవ్ చేసింది అప్పట్లో చీఫ్గా ఉన్నప్పుడు అయితే అసలు ఈ పిల్లకి చీఫ్ కింద ఇచ్చారా బాబు అన్నట్టు ఇరిటేషన్ రప్పించింది. పొగరు స్వార్థం కుల్లి కుషిద్దం అన్నీ కనబడి ఇంకా ఇంకోసారి చూడాలా ఆ కుల్లి కుషిద్దాలో కొత్తోడికి ఇద్దాం. వాడు కుల్లి ఎలా ఉందో వాడు కుషిద్దం ఎలా ఉందో చూడాలి కదా. చేయగలడు నేను చెప్తున్నాను కదా మారాలి. మార్పు మంచిదే, మార్పు మంచికే. మెంటల్ గా కూడా ఆడే స్ట్రాంగ్ ఉన్నాడు హౌస్ లో. మీరు అబ్జర్వ్ చేసిందే రాంగ్. మెంటల్ గా స్టెబిలిటీగా ఉన్నవాడు నబీలు పృథ్వీగాడు అంత గలీజ్ పంచాయతీలో ఉండి సవాసాల్లో ఉండి కూడా ఎవరి గురించి కూడా తప్పుగా మాట్లాడింది నేను ఎప్పుడు వినలా. అసలు ఎవరి గురించి కూడా పలానోళ్ళు తప్పుగా మాట్లాడిందే నేను వినలా. సోనియాతో ఉన్నాడు పిచ్చి పంచాయతీలో, నిఖిల్తో ఉన్నాడు పిచ్చి పంచాయతీలో, ఇంకా నిఖిల్ గానే అన్నాడు ఇంకోళ్ళ దగ్గరికి వచ్చి విష్ణుప్రియ దగ్గరికి వచ్చి వీడు నారదలాగా మొత్తం ఇక్కడదక్కడ మొత్తం కంపు చేసేస్తున్నాడు అన్నాడు. అంటే వాడి స్టెబిలిటీ మైండ్ చాలా బాగుందని నాకు అప్పుడే అర్థమైంది. ఓకే వీడు రాజు కింద ఉండవలసిన లక్షణాలన్నీ పృథ్వీగడికి ఉన్నాయి అని నేను నమ్మా. ఖచ్చితంగా ఉన్నాయి కూడా వాడి దగ్గర. గేమ్ స్పిరిట్ కానీ ఎవరెవరిని ఎప్పుడు వదలాలి ఎప్పుడు పంపాలి. సో నిన్న విష్ణుప్రియ నేను చీఫ్ అవుతా అన్ఫిట్ ఆర్గ్యుమెంట్స్ లే అస్సలు నువ్వు చూడు ఒక గేమ్ వైజ్ వస్తే ఒకడు సపోర్ట్ చేస్తే ఏమి చీఫ్ అయిపోరు. అందరూ ఏకాగ్రీవంగా సపోర్ట్ చేయాలి, ఏకాగ్రీవంగా నిర్ణయం తీసుకోవాలి. అక్కడ నాకు మోర్ దెన్ చీఫ్ అయ్యే అవకాశం ఎవరికి కనబడిందంటే నాకు ఎక్కువగా ప్రేరణ నబీల్ వీళ్ళిద్దరికి తప్పితే. ఎందుకంటే క్లారిటీ ఆఫ్ మైండ్ ఉంది. కానీ ప్రేరణకి ఎందుకు ఇవ్వకూడదంటే 0.1, 0.2, 0.3% ప్రేరణ తప్పించవచ్చు నబీల్ మీద. ఎందుకంటే నబీల్కి మణికంఠతోనే సనువుగా మాట్లాడి మణికంఠనే లొంగబెట్టుకునే అంత మైండ్ ఉన్నవాడు మా హౌస్ మొత్తం లొంగట్టచ్చు. ఎందుకంటే మణికంఠనే పర్టికులర్గా ఎందుకు తీసుకున్నాడంటే వాడి జిగ్జాగ్ బ్రెయిన్. ఆ జిగ్జాగ్ బ్రెయిన్ ఉన్నవాడినే చాలా కంట్రోల్డ్గా దాన్ని మాడ్యూల్ చేస్తూ ఆడి యాటిట్యూడ్ రే నువ్వు ఇలా ఉండకూడదురా, ఇలా ఉంటే నిన్ను ఇలా చేస్తారా. నువ్వు అన్ఫిట్ చీఫ్ ఏడుస్తున్నాడు. అది చెప్తాను కదా వాడు చీఫ్ అయ్యే అవకాశమే లేదు. ఇప్పుడు ఇంకా మారాలి, నేర్చుకోవాలి. నబీల్ చీఫ్ అవుతాడు ఖచ్చితంగా. నబీల్ చీఫ్ అయిన తర్వాత మణికంఠకు నేర్పుతాడు నువ్వు ఎలా ఉండాలి అని. అర్థమైందా? వాడికి నిర్ణయాలు తీసుకోవడం రావట్లా. మణికంఠనే ఎందుకు తీసుకున్నాను నేను ఎగ్జాంపుల్గా, చీఫ్ అయ్యే ఆ లక్షణాలు వాళ్ళిద్దరికి ఎందుకు ఉన్నాయి అన్నాను, ప్రేరణకి ఎందుకు లివ్ అన్నాను. ఎందుకంటే ప్రేరణకు చిన్న మిస్టేక్స్ ఉన్నాయి. అంటే క్యారెక్టర్లెస్, నోటు దూల ఉంది ప్రేరణకి. నిన్న కూడా సెన్స్లెస్, క్యారెక్టర్లెస్, లేకపోతే యూజ్లెస్,
అన్ని లెస్లే ఉన్నాయి కాబట్టి ఆ లెస్ల ప్రకారంగా ప్రేరణకి ఎంత కమాండింగ్ పవర్ ఉన్నా కానీ లెస్ చేయొచ్చు. అర్థమైందా? అదే నబీల్ని చూడు, నబీల్ని ఊరుకో వరలమాకో నా పాయింట్ నేను చెప్పని అంటాడు. నబీల్ది అది సత్తా ఉన్నవాడు. ఇంటి చీఫ్ అయితే గేమ్ ఎలా ఉండబోతుంది, ఎవరెవరు ఏం చెప్తాడు. ఇంటి చీఫ్ అయితే నబీల్ చాలా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయగలడు. పర్ఫెక్ట్. ఇదిగో నీ చూడు, నేను అనుకున్న వాళ్ళిద్దరు కూడా చీఫ్లు అవుతున్నారు ఇప్పుడు. ఎవరెవరో పృథ్వీ కూడా అవ్వాలనుకున్నా, ఎందుకంటే వాడికి మేనేజ్మెంట్ స్కిల్స్ బాగున్నాయి. మన మెంటల్గా కొంచెం వీక్ అయ్యి ఉండొచ్చు, ఫిజికల్గా ఫిట్టాడు. ఎవరిని ఎలా ఆడించాలో ఏంటో అడిగి తెలుసు. నిఖిల్ మీద బాగా జ్ఞానం ఉన్న వ్యక్తి. నిఖిల్ ఇంకా నారదే, చిరతలు వాయిస్తూ ఉంటాడు అటు ఇటు వెళ్ళి. ఈడు అలా వాయించడు, ఏదైనా స్ట్రైట్గా చెప్తాడు. అది ఎక్స్పెషల్లీ మణికంఠ విషయంలో స్ట్రైట్గా మాట్లాడతాడు. అయితే ఒక్క విషయం, నేను ప్రేరణను తప్పించడానికి ఏకైక రీజన్ వచ్చేసి ప్రేరణకు నోటుదోలు ఉంది. ఈ లెస్ క్యారెక్టర్స్ వల్ల లెస్ అయిపోయింది. ఈయన ప్లస్ క్యారెక్టర్స్ వల్ల ఈయన ప్లస్ అయ్యాడు. ఎవరు? నబీల్కి ప్లస్ ఉంది, ఈవిడికి లెస్ ఉంది. నిన్న జరిగిన గేమ్లో మణికంఠ గురించి మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? మణికంఠ గురించి మీరు ఏం చేస్తారు? మెంటల్ స్టెబిలిటీ అనేది స్టాండర్డ్గా లేదు. ఫిజికల్గా ఫిట్గా ఉన్నామని అతను అనుకుంటున్నాడు, కానీ మెంటల్గా చాలా వీక్ ఉన్నాడు. మెంటల్లీ వీక్ ఉన్నవాడు ఎప్పుడు కూడా చీఫ్ అవ్వలేడు. అది మణికంఠకే చాలా ఎమోషనల్ థాట్స్, థింగ్స్ ఎక్కువ ఉన్నాయి. బాగా ఇప్పుడు దేనికి రియాక్ట్ అవ్వాలి, ఇప్పుడు ఎమోషన్ వచ్చింది నీకు, దేనికి ఎమోషన్ వచ్చింది అర్థమైందా? తెలియాలి కదా జనాలకి. నేను అదే చెప్తుంది సీత, ఒరే నీకు అసలు పర్టికులర్గా అర్థమవుతుందారా ఇక్కడ ఏం జరుగుతుంది నీకు అర్థం. నాకు ఇదిగో మాట్లాడితే ఇలా పట్టుకుంటున్నాడు అబ్బా ఆడు. నాకు అప్పుడప్పుడు పల్లవ ప్రశాంత్ కూడా గుర్తొస్తున్నాడు. నిజంగా అమర్దీప్ కూడా టార్చర్ తట్టుకోలేక ఏదో అవుతుంది అనేవాడు. వీడు కూడా అప్పుడప్పుడు ఇదిగో నేను ఇగ్గుతేస్తున్నాడేమో అనుకుంటున్నాను మాట్లాడితే. నిజంగా వాడు తీయట్లేదు, నీకు మాట్లాడితే ఇలా ఇలా నొక్కుంటుంటే నిజంగా విగ్గు పిన్నులు నొక్కుంటాడు. నేను అనుకుంటున్నాను ఏమన్నా తీస్తున్నాడా ఈయన, మళ్ళీ ఒక ట్విస్ట్ ఇస్తాడా ఈయన మనకి అనుకుంటున్నాను. విగ్గు పిన్స్ అట్లా ఇలా నొక్కుంటాడు అనమాట, ఇలా నొక్కుంటాడు. ఏందిరా నా నువ్వు ఇంకా బత్తాయి మానే, ఇంకా చిన్నపిల్లడు మైండ్ క్లారిటీ నీకు రాలా. నీకు అసలు నీ వయసు ఎంతో నాకు తెలియదు, కానీ ఒక్క విషయం చెప్తున్నా, ఈ మెంటాలిటీ ఈ స్టెబిలిటీ మెయింటైన్ చేస్తే నువ్వు చాలా కోల్పోతావు చెప్తున్నా. ఒకటే రెండు కాదు, చాలా కోల్పోతాడు. నిన్న యష్మితో డాన్స్ అయినప్పుడు మణికంఠ సిచ్యువేషన్ చెప్పండి. మణికంఠ సిచ్యువేషన్ డాన్స్ ఏముంది, తర్వాత మణికంఠని పొగడాలి కదా యష్మి. ముందు డాన్స్ చేయించాడు, అది కూడా పర్టికులర్గా బిగ్ బాస్. యష్మి వెళ్ళి మణికంఠతో డాన్స్ చేయండి ఒక్కసారిగా దొరికింది అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి మాలో బాగానే చేస్తుంది యష్మి డ్యాన్స్ చేస్తే మంచి ఊపు వస్తుంది నాకు కూడా. ఏంటో మరి అంటే ఏ ఊపు కాదులే, అంటే అందమైన ఫిగరు. ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే బిగ్ బాస్ హౌస్లో కొంచెం అందంగా యష్మియే. నాకు తెలిసి ప్రేరణకు అంత అందం ఎక్కడ ఉందబ్బా, తపాలా మొహం వేసుకుని అంత పెద్ద అందంగా ఏం లేదు నాకు అనిపించింది అబ్బా. నా ఒపీనియన్ ఇది, మీకు నచ్చుండొచ్చు. నాకు తెలిసి నాకు ఆ అమ్మాయి యాటిట్యూడ్ నచ్చింది, ప్రేరణ అదే మాట తీరు నచ్చింది, ఈ నామినేషన్ చేసే పాయింట్ నచ్చింది.